శ్రీ సీతారాముల కళ్యాణానికి ఖమ్మం జిల్లా పర్ణశాల ముస్తాబవుతోంది. భద్రాచల క్షేత్రంలో జరిగే నవమి వేడుకల్లాగే వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణంతో జనానికి కనువిందు చేసేందుకు పర్ణశాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలం లాగే ఇక్కడ కళ్యాణం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. పర్ణశాలలోని శిల్పాలను కూడా నవమి వేడుకలకు ముస్తాబు చేశారు. ఇవాళ సాయంత్రం పర్ణశాలలో ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతోంది. రేపుదయం 9 నుంచి కళ్యాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేస్తారు. తర్వాత కళాకారుల ప్రదర్శనలతో శోభాయాత్రగా సాయంత్రం లకారం చెరువులో జరిగే తెప్పోత్సవం కార్యక్రమానికి స్వామివారు వెళ్తారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పసుపు కొట్టడం జరిగింది ముత్తైదుల చేత. రేపటి రోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం, 9 గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి ముత్యాల తలంబరాల వితరణ జరుగుతుంది. యథావిధిగా సాయంత్రం 6:30కు రథోత్సవం తర్వాత తదుపరి ఆ యొక్క సీతారామచంద్ర స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం నాడు ఉదయం 9:30 నుండి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. గత ఏడాది కన్నా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. కళ్యాణం తర్వాత రాజహంసలో సీతమ్మ రాములోరి విగ్రహాలను పెట్టి నగర ప్రజలు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలు చూసేందుకు 1,00,000 మంది దాకా పర్ణశాల రావచ్చని అంచనా వేస్తున్నారు. వేడుకల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరగబోతుంది. కళ్యాణానికి 20,000 మంది భక్తులు పాల్గొన్నా ఎండకి ఇబ్బంది కలగకుండా తాటాకు పందిళ్లు, కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ముత్యాల తలంబరాలు కూడా భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది కళ్యాణం 2 సంవత్సరాల నుంచి చేసి ఇక్కడ తెప్పోత్సవం కూడా నిర్వహించుకుంటున్నాం. ఇంకా పోయినసారి జరిగిన దానికన్నా కూడా ఘనంగా జరుపుకోవడానికి అనేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. సోమవారం రాములవారి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. అదే రోజు సాయంత్రం వసంతోత్సవంతో ఆలయంలో వసంత నవరాత్రులు ముగుస్తాయి.